సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, కూకట్పల్లిలో చాలా దారుణమైనటువంటి ఘటన. మనసుకు ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వింటే ఎవరికైనా మనసు చాలా బాధ అనిపిస్తుంది. ఇద్దరు కుమారుల్ని తల్లి ఉరేసి చంపేసి తర్వాత తాను కూడా ఉరేసుకుని చనిపోయింది. కారణం ఏంటి అంటే భర్త ప్రవీణ్, ఆ ప్రవీణ్ అనేవాడు రెండో పెళ్లి చేసుకుని వేరే అమ్మాయితో బయట ఉంటూ ఇంటికి వచ్చి మళ్ళీ ఈమెను కొడుతూ తిడుతూ మానసికంగా శారీరకంగా హింసిస్తూ సంవత్సర కాలం చేస్తున్నాడు. ఇక మారతాడు అనుకుంటే మారలేదు. ఇతన్ని మార్చడం నా వల్ల కాదు, నా జీవితం అయిపోయిందని భావించి నేను లేకపోతే నా బిడ్డలు ఎట్లా అనుకుందో ఏమో. ఇద్దరు పిల్లల్ని కూడా, ఇద్దరు అబ్బాయిలే, 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కార్తీక్ కౌశిక్ వాళ్ళ పేర్లు, వాళ్ళిద్దరిని చంపేసి ఈమె కూడా ఊరేసుకుని చనిపోయింది. మేడం, ఆ కాలనీ వాసులు, నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళతో కాలనీ వాసులతో మాట్లాడాను. చాలా బాధపడుతూ చెప్తున్నారు, మంచి అమ్మాయి, వాడి వల్లే వాడిని ఉరిశిక్ష చేయాలని చెప్పి చాలా కోపంతో మాట్లాడుతున్నారు. ఇలాంటి ఘటనని మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ వచ్చేసి మనకి మీరు చెప్పినట్టు అసలు అట్లా జరుగుతున్నప్పుడు వీళ్ళు మళ్ళీ వెళ్ళటం అనేది చెయ్యకూడదు. ఎందుకంటే అందులో ఏం మాయ ఉందో అనేది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు వాడు మాయ చేసే పట్టుకెళ్ళాడు రెండోసారి. తీసుకెళ్ళేటప్పుడేమో మంచిగా చెప్పి నేను బాగా చూసుకుంటాను, పెద్దవాళ్ళకు కూడా వాగ్దానం ఇచ్చి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏమని చెప్పాడు, నిన్ను తీసుకొచ్చింది, పిల్లల్ని తీసుకొచ్చింది మేము టార్చర్ పెట్టడానికే అన్నప్పుడు ఈ అమ్మాయి అసలు నోట మాట రాకుండా అయిపోతుంది కదా. వెంటనే బ్రెయిన్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఏం ఆలోచించాలి అసలు, ఏంటి మనిషి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజంగా దారుణమైన స్థితి వలి గారు. అది ఒక ఆడపిల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఆ సమయంలో? నిర్ణయం తీసుకోలేరు, అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకటే కన్నీళ్లు రావు, ఆలోచన రాదు, ఒకటే విరక్తి. ఎందుకు బ్రతకాలి? ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఈ పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్తే ఏ ఆడపిల్ల కూడా వెళ్ళాలని ప్రయత్నం చేయదు అసలు. ఇది కూకట్పల్లి కైతలపూర్లో జరిగింది మేడం. అవును, ఆ కాలనీ ప్రెసిడెంట్ కూడా చాలాసార్లు వాళ్ళ ఇంట్లో కూడా పంచాయతీ జరిగిందంట. ఇకనైనా మారు ప్రవీణ్ అని చెప్పి ఆమె కూడా చాలాసార్లు చెప్పిందంట. అవును వలి గారు, ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవరు మారరు. పుట్టినవాడు చచ్చిపోయే లోపల అసలు మారడు. ఎక్కడన్నా 1-2% కూడా చాలా కష్టం. సినిమాలో అయితే 100% సాధ్యం. ఒక గంటలో రీల్ ఇలా తిప్పేస్తే అన్నీ మారిపోతాయి. సీజన్లు మారిపోతాయి, జన్మలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, అన్నీ మారిపోతాయి. నిజ జీవితంలో జీవితకాలం కూడా కష్టపడినా కూడా ఒక మనిషి ఒక చిన్న అలవాటు కూడా మార్చుకోలేడు. తెలుసా మీకు? ఒక తడి టవల్ మంచం మీద వేయొద్దు అన్న విషయం కూడా మారడు ఒక మనిషి. ముఖ్యంగా ఇది మగవాళ్ళ విషయంలోనే జరుగుతుంది ఈ విషయం, ఈ పని తడి టవల్ అనేది. పాపం ఒక ఆమె కాపురం చేసినంత కాలం చెప్తూనే ఉంటుంది అనమాట. అది చెప్పకపోతే నువ్వే తీసి ఆరాయచ్చు కదా అంటాడు అనమాట. ఓకే, నేను ఆరేస్తాను, పెద్ద సమస్య ఏం కాదు, అది పెద్ద పని ఏం కాదు, ఈ రూమ్లోంచి బయటకు తీసుకెళ్ళి మనం వేస్తాం, ఏం తప్పేం లేదు. కానీ అది నీ హ్యాబిట్ అనేది ఎలా పోతుంది? అది నేను ఇప్పుడు ఇది మార్చుకోకపోతే నీకేమైంది, నష్టం ఏంటి, ఎవరికన్నా నష్టమా అనే ప్రశ్నలకి జవాబులు ఉన్నాయంటారా? ఇది ఒక స్త్రీ ఆవేదన. నేను చెప్తాను ఎందుకు. నేను కూడా క్వశ్చన్ చేశా, ఏమవుతుంది మంచం మీద టవల్ వేస్తే అంటే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటో చెప్పనా నేను. ఎంత కాకపోయినా టవల్ అనేది తడి అవుతుంది. కొంతమంది ఇది దగ్గరగా చూస్తేనో ఎక్స్పీరియన్స్ చేస్తేనో కానీ తెలియని విషయం ఇది. కొంతమంది స్నానం చేసినప్పుడు తడి ముద్దయిపోతుంది ఆ టవల్. ఎందుకు అవుతుందో నాకు తెలియదు. బకెట్లో ముంచి పిండినట్టు తయారవుతుంది ఆ టవల్. అంత తడిగా ఉంటుంది ఒక్కొక్కళ్ళు తుడుచుకుంటే. ఒక్కొక్కళ్ళు తుడుచుకుంటే పావు వంతు కూడా తడవదు టవల్, ఊరికే తడి అద్దుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే మనిషి యొక్క వాడకం విధానం తేడా ఉంటుంది. సరే, అంత తడి టవల్ తీసుకొచ్చి ప్రతిరోజు బెడ్ మీద వేస్తే ఏమవుతుంది? బెడ్షీటే కదా తడుస్తుంది అంటాం మనం. ఆ బెడ్షీట్తో పాటు కింద ఉన్న పరుపు కూడా తడుస్తుంది. తడిస్తే ఆరిపోతుంది కదా, ఫ్యాన్ వేస్తే. కాదు, ఆరదు. దాని మీద ఫంగస్ వస్తుంది. ఫంగస్ వస్తే ఇంకా చిరాకే కదా. ఇంకొకటి వుడెన్ మంచాలు ఉంటాయి, అంచులు అవన్నీ. ఆ టవల్ దాని మీద కూడా పడి అది కొద్ది రోజులకి నాని ఆ చెక్క ఊడిపోవచ్చు. ఎక్స్పీరియన్స్డ్ అంట.
అది జరిగిందట. ఓకే. అంత జరుగుతున్నప్పుడు అతనికి నేను టవల్ తీసుకెళ్ళి బయట వేయమని చెప్తే తప్ప. మారితే ఏమైంది? ఇది మారేది కూడా ఏముంది? ఇప్పుడు మనం విప్పిన బట్టలు ఎక్కడేస్తాం? ఒక దాంట్లో వేస్తాం, తీసుకెళ్ళి లాండ్రీ దాంట్లో వేస్తాం కదా. అలాగే తుడుచుకున్న టవల్ బయట వేస్తాం, తప్పేంటి? అంటే ఇక్కడ భార్యవి నువ్వు నాకు చెప్తావా? నువ్వు ఉన్నది పని చేయటానికి. తర్వాత నాకు పని చెప్తావా? నువ్వు భర్తని నన్ను నువ్వు పాయింట్అవుట్ చేస్తావు. ఎస్, ఇది కరెక్ట్. పాయింట్అవుట్ చేస్తావా నన్ను నువ్వు? ఇందులో పాయింట్అవుట్ చేసేది ఏముంది? ఇప్పుడు భార్య ఏదైనా తప్పు చేస్తే భర్త చెప్తాడు, తప్పేం లేదు. అలాగే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు చెప్తాం, నాన్న అది తప్పు కాదు, తప్పు, ఇది చేయకూడదు అని చెప్తాం. అలాగే ఒక ఫ్యామిలీ మెంబర్గా భర్త కూడా ఏదైనా పొరపాట్లు చేస్తే చెప్పడంలో తప్పేముంది? అదే తడి టవలు ఇంకొకళ్ళు ఎవరన్నా వేస్తే చెప్పొచ్చు, తిట్టచ్చు, భర్తను అనకూడదట. ఇవి కోపాలకు దారితీస్తాయి, చివరికి ఏటైనా దారితీస్తాయి. అలాగే అంటే ఒక మనిషి మారడం అని చెప్పడానికి ఇది. ఇంతకీ ఇది ఒక 40 సంవత్సరాలు సాగింది ఈ ప్రయాణం, ఈ పోరాటం, తెలుసా? 40 సంవత్సరాలు. స్టిల్ టుడే ఆయన అట్లానే వేస్తాడు. ఓకే, 40 సంవత్సరాల నుంచి ఆ టవల్ అట్లాగే ఉంటుంది. ఆయన పట్టించుకోడు. రోజుకు 3-4 సార్లు స్నానం చేస్తాడు ఆయన మళ్ళీ. ఇది టార్చర్ అవునా కదా మీరు చెప్పండి? సరే, నువ్వు చూడనట్టు వదిలే అని మనం మళ్ళాంటి వాళ్ళ సలహా ఇస్తే ఏం చేస్తున్నావు నువ్వు? అది తీలేవా? అంటే నేను తుడుచుకుని అక్కడ పెట్టిన టవల్ నువ్వు ముట్టుకోవా? నేను అంటరాని వాడినా? నేను భర్తను కదా, నా టవల్ నువ్వు ఆరేవా? అంటే బై మిస్టేక్ ఆవిడ మర్చిపోయినా కూడా ఇన్ని మాటలు ఆవిడ పడాలి. ఇది ఎంత టార్చర్ చూడండి. ఇప్పుడు ఈ స్రవంతి అతనితో అంతంత బాధలో ఎలా పడగలదు? అతన్ని నేను ఇంకా మార్చలేను అనుకుందంట. ఆవిడ వైవాహిక జీవితం నిండా 14 ఏళ్ళు కూడా ఉందో లేదో. 40-50 సంవత్సరాలు కాపురాలు చేసిన వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాకుండానే రోజులు తెల్లవారిపోతున్నాయి. అంటే మేడం, ఇక్కడ టవల్, తడి టవల్ మంచం మీద వేయటం, లేకపోతే బెడ్ మీద వేయటం, ఇది చాలా కుటుంబాల్లో సాధారణంగా జరిగేది అనుకుందాం. కానీ ఇక్కడ కైట్లాపూర్ కేసులో, ఈ కేసులో వాడు ఉండగానే రెండో పెళ్లి చేసుకుని సంవత్సరం అవుతుంది. అంటే మారటం అనే విషయానికి ఎగ్జాంపుల్ చెప్పాను. అంత చిన్న విషయాన్ని మార్చుకోలేని మనిషి బుద్ధి మార్చుకుంటాడా చెప్పండి? ఇప్పుడు నేను మారిపోయాను, ఆ అమ్మాయిని వదిలేశాను, ఆ అమ్మాయితో ఉండట్లేదు, నేను తీసుకెళ్తాను, బాగా చూసుకుంటాను అన్నాడు. ఇంకా చాలా వాగ్దానాలు చేసి ఉంటాడు. వాళ్ళు కూడా ఏం చెప్తారు? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు నాయన, మగ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి, చక్కని సంసారం బాగా చూసుకో, నీకేం లోటు చేయము, ఇలాంటివన్నీ చెప్పి పంపించి ఉంటారు. అన్నిటికీ తలకాయ ఊపి ఇక్కడికి రాగానే నిన్ను నేను టార్చర్ పెట్టడానికే తీసుకొచ్చానంటే అంటే మారినట్టు లెక్క. ఇంత పెద్ద విషయంలో ఎలా మారిపోతాడు అలీ గారు? అంత వ్యామోహానికి లొంగిపోయి రెండో పెళ్లి చేసుకున్న మనిషిని వదిలేస్తాడా? ఈ అమ్మాయి మీద మోజు తీరిపోయింది, ఈ అమ్మాయిని టార్చర్ పెడుతున్నప్పుడు ఈ అమ్మాయి మీద సడన్గా ప్రేమ ఇష్టం కలిగిపోతాయా? ఆ మార్పు రాదు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి వెళ్లకుండా ఉండాలి. అక్కడికి వెళ్లకుండా ఎలాగోలా కష్టమో నిష్ఠూరమో పడి చాలా కష్టపడి తన జీవితం తను చూసుకున్నట్టయితే బాగుండేది. గొర్రె కషాయవాడిని నమ్మినట్టు ఇలాంటి మా వ్యక్తుల్ని నమ్మి వెళ్ళకూడదండి. అసలు గొర్రె అంటే మాట లేనిది, మనిషికి మాట ఉంటుంది కదా, నమ్మకూడదు అసలు. ఆమె ఊళ్ళో పంచాయతీ చేసినప్పుడు పెద్దల దగ్గర ఇదే చెప్పిందంట, నేను ఇంక చాలా ట్రై చేశాను, నా వల్ల కావట్లేదు, ఇక నేను విడాకులు ఇచ్చేస్తాను, నా బతుకు నేను బతుకుతాను, నా పిల్లలు నేను బతకగలను అని చెప్పేసి అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల కాళ్ళ మీద పడి అసలు నేను మంచిగా చూసుకుంటాను, ఇక పూర్తిగా మారిపోయాను, నాకు రెండో పెళ్ళి ఏం లేదు, ఆవిడ కూడా ఎవరు లేరు ఇప్పుడు అని తీసుకొచ్చాడు మేడం. అంటే కాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చే అప్పుడు కొద్దిగా నమ్మింది, ఏమో ఈసారైనా మారతాడేమో అని చెప్పి. ఏంటంటే ఈగోతో కూడిన సైకోయిజంతో కూడినటువంటి ఈగోయిస్ట్, అర్థమైందా? అంటే కాళ్ళ మీద పడిపోవడానికి కూడా పడడు. సైకోలు అంతే, ఏం చేయాలన్నా చేసేస్తారు. కానీ యువతలకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడము, నన్ను పంచాయతీ పెడతావా, భర్తని నన్ను నా పరువు తీస్తావా, వీడికి ఒక పరువు ఉన్నట్టు అక్కడ. అంటే అక్కడ ఈగో, అంటే ఊళ్ళో పెద్దల ముందు తీసుకొచ్చింది కాబట్టి పగ పెంచుకున్నాడు. మరి వాళ్ళ ముందు చెడ్డ అవ్వకూడదు కదా, అక్కడ సైకోయిజం చూపిస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు, ఏమన్నా చేస్తాడు. అంటే వీడికి సైకో ప్లస్ ఈగోయిస్ట్ రెండు అనమాట. ఆ ఇజమ్స్ని రెండింటిని సాటిస్ఫై చేయలేము, వాటిని మార్చలేము అనమాట. అలాంటి వాడికి ఏం చేయాలంటే వదిలించుకునే ప్రయత్నం కూడా సాగనివ్వలేదు వాడు. అసలు ఈ అమ్మాయి రెండోసారి వెళ్ళడమే చాలా పెద్ద తప్పు, పొరపాటు చేసింది.
నమ్మకూడదు ఇంక ఇలాంటి వాళ్ళని. తనే చెప్పింది కదా, ఇన్ని సంవత్సరాలు నేను అతన్ని మార్చలేకపోయాను, ఇంకా నా వల్ల కాదు అని అనుకున్న మనిషి ఎలా వెళ్ళగలిగింది? అసలు వెళ్ళకూడదు. కనీసం 30 సంవత్సరాలన్న వయసు ఉందనుకుందాం అమ్మాయికి, ఆలోచన శక్తి లేదా? వాడు కాళ్ళ మీద పడేసరికి ఎక్కడో ఒక చిన్న హోప్ వచ్చి ఉంటుంది మేడం. అదే మాయ, మోసం. అయినా కూడా ఒకసారి మనసుకి తేడా వచ్చాక అది అంటుకోదు వలి గారు. చిన్న క్రాక్ వచ్చినా సరే ఒక వస్తువు అంటుకుంటుందా? అంటుకున్నా అతుకు కనిపిస్తూనే ఉంటుంది కదా. అందుకని ఎవరైనా సరే ఇంతంత తేడాలు వచ్చి రెండో పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని తీసుకొచ్చి ఈమె కాపురం చేసిన ఇంట్లోనే కాపురం చేస్తున్నాడు అని అంటే ఇంకా మళ్ళీ మనకు అక్కడ స్థానం లేదు, వెళ్ళకూడదు అంతే. మళ్ళీ కాంప్రమైజ్ అవుదామా అంటే అనిపిస్తుంది, అరే ఉట్టుగా అనవసరంగా మన కాపురం పాడు చేసుకోవడం ఎందుకు, వెళ్ళి తల్లిదండ్రులకు భారం అవడం ఎందుకు, సమాజంలో చెడ్డ అవడం ఎందుకు అని ఆడపిల్లలు పాపం ఇలాగే ఆలోచిస్తారు. కానీ ఇలా జరుగుతున్న విషయాల నేపథ్యంలో ఖచ్చితంగా ముందడుగు వేయకూడదు, అలాంటి కొంపలకి మళ్ళీ వెళ్ళకూడదు. వెళ్ళినందువల్ల ఇంకా నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే ఆ తల్లి తను 9 మాసాలు మోసి కని పెంచింది కదా మేడం. 12 సంవత్సరాలు పెద్ద కొడుకు, 10 సంవత్సరాలు చిన్న కొడుకు. ఇది చేసుకునేటప్పుడు ఇద్దరు పిల్లల్ని కూడా ఉరేసిందంట. అదే కదా, ఇద్దరు పిల్లలుగా మరి వాళ్ళు అరుస్తూ ఉంటారు కదా. అవును. కానీ ఈ తల్లిగా తనకు కూడా ఆ పేగుబంధం ఉంటుంది, నా పిల్లల్ని నా చేత్తోనే చంపేస్తున్నాను. ఆ సమయంలో ఎంత బాధ అనిపించుంటుంది. బాధ అనిపిస్తుంది. తర్వాత ఆమెకు చాలా రిలీఫ్గా కూడా ఫీల్ అయి ఉంటుంది. ఎందుకంటే నా పిల్లలు ఇంకా ఆ రాక్షసుడి చేతుల్లోకి వెళ్ళరు. ఎందుకంటే నేనుంటే నేను బాగా చూసుకుంటాను, నేను లేనప్పుడు నా పిల్లల్ని ఎవరు బాగా చూడరు, అసలు వేరే దిక్కు కూడా ఉండదు. ఎవరు ఇద్దరు పిల్లల్ని పెంచి చదివించి పోషించి ఒక స్థాయికి ఎవరు తీసుకురాగలరు? ఎవరు తీసుకురారు. నా పిల్లలు అంటే ఒక్కసారి ఊహించుకుంటారనమాట ఆడవాళ్ళు. నేను కానీ లేకపోతే నా పిల్లలు రోడ్డున పడిపోతారు, నా భర్త మళ్ళీ అంటే ఈ కేసు వేరు, జనరల్గా చెప్తున్నా, మళ్ళీ పెళ్లి చేసుకుంటే రెండో భార్య వస్తుంది కానీ ఈ పిల్లలకి తల్లి అవ్వదు. మొగుడనేవాడు ఆ భార్య మాట వింటాడు కానీ ఈ పిల్లల్ని పట్టించుకోడు. మనకి కొన్ని సంఘటనలు కూడా వినుంటాము ఎవరి జీవితాల్లోనైనా కూడా, సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. రెండో భార్య మాట కాదని లేక పిల్లల్ని కూడా పట్టించుకొని కథలు ఎన్నో సినిమాలు తీశారు. ఆ బ్లాక్ అండ్ వైట్లో కూడా ఉన్నాయి అలాంటి సినిమాలు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తే కూడా అలాంటి కథలు ఉన్నాయి. అయితే సవితి తల్లి చూడదు, ఆవిడ మాట విని భర్త కూడా పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఒకటో రెండో పిల్లలు పుడతారు. పుట్టినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఇది మన ఫ్యామిలీ, వీళ్ళు మన ఫ్యామిలీలో వాళ్ళు కారు అని చెప్తుంది ఆ వచ్చిన రెండో భార్య. చెప్పినప్పుడు చెప్పగా ఇతనికి కూడా అదే అనిపిస్తుంది, నేను తండ్రిని, తను తల్లి, మా ఇద్దరు పిల్లలు, వీళ్ళు మాదొక కుటుంబం అని అతనికే అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఈ పిల్లల్ని సరిగ్గా చూసుకోడు. ఇదంతా భార్య ఊహించేస్తుంది. ఊహించేయటం వల్ల ఈ మధ్య కాలంలో చాలా కేసులు చూసాం, పిల్లల్ని చంపేసి తను చనిపోవడం. ఇది కూడా అందులో ఒక కేసు. రైల్వే ట్రాక్ మీద విజయారెడ్డి కేసు. అదేంటి, ఇంకా చిన్న పిల్లల్ని నీళ్ళలోకి తోసేయటం, ఉరిపెట్టి చంపేయటం, విషం పెట్టి చంపేయటం ఎన్ని చూసామండి మన ఈ సంవత్సరంలో. ఈ 25 లేకపోతే నా పిల్లలు ఇంకా బతకలేరు అని వాళ్ళని ఎవరు చూడరు అని 1000% అనుకుంటుందండి ప్రతి తల్లి. చంపేశాను అనుకో, వాళ్ళకి ఇంకా ఏ బాధలు ఉండవు వాళ్ళకి. అది కూడా నేను చనిపోయిన తర్వాత ముగ్గురు ఒకటేసారి విషయం తింటే ముందు నేను పోయి వాళ్ళు బతికితే అది ఊహ కూడా ఏ తల్లి ఊహించలేదు, ఊహ కూడా భరించలేదు. అందుకని ముందు నా కళ్ళ ముందు వాళ్ళు చనిపోయాక నేను ఎటు చనిపోతాను అని ఒక కాన్ఫిడెంట్ తోటి పిల్లల్ని చంపేస్తున్నారు ముందు. కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే ఎలా తట్టుకుంటుంది మనసు రాయైపోతుంది వలి గారు. ఇంకా అక్కడ ఏమి గుర్తురావు, ఒక విరక్తి తప్ప. విరక్తి, మనసు రాయైపోవడము, ఇంకా నాకు బ్రతుకు లేదు, బ్రతుకు శూన్యం, ఇంకా అవే ఆలోచనలు వస్తాయి. అందులో నుంచి ఎవరు కౌన్సిలింగ్ ఇచ్చి బయటకు లాగినా కూడా ఆ క్షణాన్ని మనం తప్పించలేం, ఏదో ఒక ఇదిగా చేసేస్తారు. ఇప్పుడు ఇద్దరికి ఉరేసి ఇద్దరు వేలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ కన్నతల్లి అసలు ఎలా చూడగలుగుతుంది? చాలా ఏడ్చుంటుంది, చాలా బాధపడి ఉంటుంది. కానీ భర్త ఎంత బాధ పెడితే ఆమె అంత నిర్ణయం తీసుకుని ఉంటుంది కదా. బాధ కూడా కాదు, టార్చర్, కష్టాలు, తిండి లేని రోజులు, బజార్ ఫుడ్ తీసుకొచ్చి పూట గడిపిన కర్మ ఏంటి ఆవిడకి. ఆవిడ అనుకుంటుంది కదా, నేను భిక్షగత్తిలాగా రోడ్డు మీద ఆ ఫుడ్ తెచ్చుకుని తిని పిల్లలకి పెట్టి ఎక్కడ ఏ రూమ్లో ఉందో, ఎవరి పంచన ఉందో, అసలు ఆమె చేతిలో కాసిన డబ్బులు ఉన్నాయా. నేనైతే చాలా బాధపడ్డాను అలీ గారు, నిజంగా ఆ సిచ్యువేషన్ కళ్ళ ముందు సీన్ ఇలా తిరిగితే నాకు చాలా బాధపడ్డాను. న్యూస్లో మనం చెప్తున్నాం రోడ్డు మీద ఫుడ్ తీసుకొచ్చి పిల్లలకి పెట్టిన పరిస్థితి అని అంటుంటే చాలా సింపుల్గా న్యూస్ చదువుతున్నారు కాబట్టి చదివేస్తున్నారు వాళ్ళు.
ఒక్కొక్క అక్షరంలో మనం జీవించి చూసినట్టయితే ఆ బాధ అనేది నరాలని పిండినట్టు అనిపిస్తుంది అనమాట. పిల్లలకి ఏం తెలుసు, ఆకలేస్తుంది, అమ్మ ఏదో కొనుక్కొచ్చి పెట్టింది, ఇవాళ కాకపోతే రేపు నాన్న దగ్గరికి వెళ్తాం అన్న ఆలోచనలు అక్కడే ఉంటాయి పిల్లలు, చిన్నపిల్లలు కాబట్టి. ఈమె ఎన్ని రోజులు ఈ కష్టాలు ఎలా గడపాలి అనే బాధతోటి పిల్లలకి తెచ్చి పెడుతూనే ఆ పరిష్కారం కోసం కూడా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇది తెలుసుకుని నా పరుగు తీస్తుందా బయటికి వెళ్ళి, నేను తిండి పెట్టని వాడిలాగా చిత్రిస్తుంది బయటికి వెళ్ళి, బంధువులైనా ఏమన్నా అనుకుంటారు, సొసైటీలో చూసిన వాళ్ళైనా ఏమన్నా అనుకుంటారు, లేదా చూసి ఏదైనా కేసు పెట్టచ్చు, ఏ తీవ్ర రూపం దాలుస్తుందో అని చెప్పి మళ్ళీ ఒక నాటకం ఆడాడు. ఏం చేయాలి మేడం అసలు? పట్టుపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆవిడ చంపిందని కాదు, వాడు చంపినట్టే లెక్క. ఇప్పుడు ఆ రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయికైనా బుద్ధి ఉండాలి కదా. ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాను, అతని వయసు ఏంటి, నా వయసు ఏంటి, నన్ను వెళ్తే నన్ను అంతే చేస్తాడు రేపొద్దున, మూడో దాంతో పోవడానికి గ్యారంటీ ఏంటి అని ఆలోచించుకోవాలి కదా. పైగా ఆవిడ కూడా ఈ టార్చర్ పెట్టడానికి సహాయం చేసిందని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ అమ్మాయి పిల్లల్ని చంపడం కాదు, తను ఆత్మహత్య చేసుకోవడం కాదు, వాళ్ళిద్దరూ కలిసి చంపినట్టే, వాళ్ళిద్దరూ హత్య చేసినట్టే లెక్క. కాబట్టి వాళ్ళకి కూడా కఠినంగానే ఉండాలి శిక్షలు. వాళ్ళు ఇంకా బయటకు వచ్చి మళ్ళీ జీవితం ఉండకూడదు, వాళ్ళకి అంతే ఉండకూడదు. నేను ఈ మధ్యకాలంలో కంఠం చించుకుని అరుస్తున్నాను. ఇలా చనిపోయిన సంఘటనలు మనకి సాక్షిభూతంగా ఆ నేరస్తుడు దొరికినప్పుడు, అన్నీ పక్కాగా ఉన్నప్పుడు వాడిని యావజ్జీవ ఖైదు వెయ్యకండి. ఇప్పుడు మనం స్రవంతి కేసు తీసుకుంటే గాజువాక వైజాగ్, భర్త రవీంద్ర పెద్ద బోల్డ్గా అన్ని గబగబా అన్నీ చెప్పేశాడు, నేను ఇలా చేశాను అలా చేశాను అన్నీ చెప్పేశాడు. ఎందుకు చెప్పాడు? వాడికి 3rd డిగ్రీలు ఇంకా పనిష్మెంట్లు అవన్నీ తప్పాలి. చెప్పలేదనుకోండి అవన్నీ చేసి చెప్పిస్తారు. ఇప్పుడు ఆ టార్చర్ ఎందుకు, ఆ నొప్పులు ఎందుకు, మనకి ఉన్నది ఉన్నట్టు బాగా పోసకొచ్చినట్టు చెప్పేస్తే నాకు అవన్నీ తప్పుతాయి కదా అనుకున్నాడు. నువ్వు నిజంగా ఆ నిజాలన్నీ ఉన్నదన్నట్టు చెప్పినా సరే చెప్పకపోయినా సరే వాళ్ళకి ఆ పోలీసులు బిఫోర్ జైలు శిక్ష అవన్నీ ఉంటాయి కదా, రిమాండ్కి పంపించడం, దానికన్నా ముందు వీళ్ళు చేసే డిగ్రీలు పనిష్మెంట్లు అన్నీ ఇచ్చి తీరాల్సిందే. ఏమో రా నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు మాకేం తెలుసు, అసలు నిజమేంటో చెప్పు అని చెప్పి పెట్టాల్సిందే వాళ్ళని, ఆ టార్చర్ పెట్టాల్సిందే. కరెక్ట్. మరి యావజ్జీవం జైల్లో చక్కగా బొబ్బ పెడుతుంటే వీళ్ళకి నొప్పి ఎలా తెలుస్తుందండి? చీమ కుడితే ఎర్ర కందిపోతుంది నొప్పి. అసలు ఎంత దుర్మార్గం చూడండి, ముక్కలు కట్ చేసి కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి కొన్ని బయటకు తీసుకెళ్ళి, మరి అంత బాధ వీడికి ఎలా తెలియాలి? ఆ 3rd డిగ్రీ కాదు ఇంకేం డిగ్రీలు అన్నీ ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత యావజ్జీవం వేయకూడదు, ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ, అంత శిక్ష వీళ్ళకి ఇచ్చిన హింస పెట్టిన తర్వాత వీళ్ళకి అట్లా. అంటే మనది అహింసా దేశం కదా, అంటే అహింస అంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పా ఈ మాట, ఇప్పుడు ఒక మంచి కోసమే మనం వెళ్తున్నప్పుడు అక్కడ అధర్మం ఎదురైనప్పుడు అధర్మాన్ని అధర్మంతోనే గెలవాలి, అప్పుడు ధర్మం అనేది నెగ్గుతుంది, నిలబడుతుంది. అంతేగాని అహింస అని మనం అనుకుని ఇలాంటి క్రిమినల్స్ని పెంచుతున్నాం. వాళ్ళు ఉండటం వల్ల లాభం ఏంటండి? వీళ్ళు సొసైటీలో ఉండకూడదనే కదా జైల్లో పెడుతున్నారు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఉరేస్తున్నారు. వీళ్ళు సొసైటీలో అంటే ఒక హనీమూన్ పీరియడ్ లాగా అనిపిస్తుంది క్రిమినల్స్. వీళ్ళు సమాజంలో ఉండ తగరనేగా మీరు ఆ శిక్షలు వేస్తున్నారు. అలాంటప్పుడు అసలు అక్కడెందుకు ఉండాలి? తీసేయండి, అసలు ఆ జీవినే తీసేయండి అంటున్నా నేను. అలాంటి చట్టాలు రావాలి. పనికి మాలిన కొత్త చట్టాలు ఈ మధ్య వచ్చి కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నాయి కదా, ఆ కుటుంబాలని విచ్ఛిన్నం చేయడానికి కారణం ఈ అక్రమ సంబంధాలే, ఈ చట్టాలే అవుతున్నాయి. కాబట్టి అలాంటి నేరాలు చేసిన వాళ్ళని భూమి మీద ఉండటం అవసరం లేదు, వాళ్ళు అవసరం లేదు, తీసేయటమే అంతే. అంత కఠినంగా శిక్షించాలని చెప్పి అంతే. అసలు వాళ్ళకి ముందైతే వాడి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అన్ని డిగ్రీలు ఇవ్వాల్సిందే వాడికి. తర్వాత ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ వేయాల్సిందే. యావజ్జీవ ఖైదు అనేది అసలు అనవసరం ఇలాంటి వాళ్ళకి. ఓకే, జైల్లో ఉంచొద్దంటారు, మేపొద్దంటారు. అసలు వాళ్ళని బ్రతికి ఉంచకూడదు, మేపొద్దు, వాడికి ఏమి వద్దు. వాడికి నొప్పి తెలియాలండి, మానసికమైన వ్యధ తెలియాలి, శారీరకమైన నొప్పి తెలియాలి. అంటే ఇలా హత్యలు చేసిన వాళ్ళు కానీ ప్రేరేపించిన వాళ్ళే. ఇప్పుడు వాడి పిల్లలకి కత్తులు చూపించి, భార్యకి కత్తులు చూపించి ఆ భయభ్రాంతుల్ని చేశాడంటే ఆ భయం నీకు కూడా ఉండాలి, నీకు కూడా భయాన్ని చూపించాలి. మరి చూపించాలి పోలీసు వాళ్ళు, చూపించాలి. అంతేగాని పనికిమాలిన చట్టాలు చేసి ఆ చట్టాల వల్లే కదా కుటుంబాలు ఇలా అయిపోతున్నాయి. మరి అది మనం దాన్ని తీసుకోవాలా తీసుకోకూడదా, ఆ చట్టం మనకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించకుండా ప్రతి వాడు ఆ పనులే చేస్తుంటే మరి శిక్షలు ఎలా ఉండాలి?
మీరు చెప్పినట్టు కఠినంగా అసలు వేరేవాడు భయపడాలి. మళ్ళీ అలా చేయాలంటే అమ్మో ఇలాంటి శిక్షలు ఉంటాయి అని చెప్పి భయపడాలి. నొప్పి అంటే ఏంటో తెలియాలి, బాధ అంటే ఏంటో తెలియాలి, ఆ ఎడబాటు అంటే ఏంటో తెలియాలి. అన్నీ తెలియాలంటే ఇవన్నీ ఖచ్చితంగా జరగాలి. యావజ్జీవ ఖైదు అసలు వేయనేయకూడదు ఇలాంటి దుర్మార్గులకి. అలా జరగాలని కోరుకుందాం మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.